నమస్కారం మేడం. చాలా మంది లేడీస్ లో థైరాయిడ్ అనేది ఎక్కువ ఉంటుంది, చిన్నపిల్లలకు కూడా వస్తుంది ఇప్పుడు థైరాయిడ్. అసలు ఇది రావడానికి ప్రధాన కారణం ఏంటి? అది ఏంటంటే థైరాయిడ్ లో రెండు రకాలు ఉంటాయి థైరాయిడ్ ప్రాబ్లమ్స్. ఒకటేమో హైపోథైరాయిడిజము, ఇంకోటేమో హైపర్ థైరాయిడిజము. హైపోథైరాయిడిజంలో ఏమవుతుందంటే టీఎస్హెచ్ లెవెల్స్ అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువైతే దాని వలన ప్రాబ్లమ్స్ వస్తాయి, మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ రావడము, కొంతమందికి చాలా బ్లీడింగ్ తక్కువ కావటము, పెళ్ళైన వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి థైరాయిడ్. ఇందులో మళ్ళీ కాజెస్ ఏంటంటే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్ ఉండొచ్చు. అది హాషిమోటోస్ డిసీజ్ అంటారు. హాషిమోటోస్ డిసీజ్ ఏంటంటే థైరాయిడ్ యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. అట్లాంటి వాళ్ళకి ఇట్లా ఉబ్బిపోతుంది థైరాయిడ్ గ్లాండ్, ఉబ్బిపోయి థైరాయిడ్ టీఎస్ఏ చాలా ఎక్కువైపోయి పీరియడ్స్ లేట్ కావటము, బ్లీడింగ్ తక్కువ కావటము, ఇట్లాంటివన్నీ అవుతుంది. అట్లాంటి వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే నార్మల్ అయిపోతుంది టీఎస్ఏ. ఇంకోటి ఏంటంటే హైపర్ థైరాయిడిజం అంటే అందులో థైరాక్సిన్ ఎక్కువ అవుతుంది, థైరాయిడ్ టీఎస్హెచ్ ఏమో తక్కువ అవుతుంది. అట్లాంటి వాళ్ళకు కూడా ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు న్యాచురల్గా డాక్టర్స్ని కన్సల్ట్ చేయాలి అంతే. వాళ్ళు డాక్టర్స్ కన్సల్ట్ చేస్తే దానికి తగ్గట్టు మెడిసిన్స్ ఇస్తారు, యాంటీ థైరాయిడ్ డ్రగ్స్ ఇస్తారు, థైరాక్సిన్ లెవెల్స్ తగ్గించడానికి ఇస్తారు అనమాట. దీనివల్ల ఏంటంటే కొంతమంది హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళకి గ్రేవ్స్ డిసీజ్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అది చాలా సివియారిటీ అనమాట. ఆ గ్రేవ్స్ డిసీజ్లో అంతా కళ్ళు ఇట్లా ఉబ్బిపోయి బయటకు వచ్చి చాలా థిన్గా అయిపోయి వెయిట్ లాస్ అయ్యి ఇట్లా ఉంటుంది. హైపోథైరాయిడిజంలోనే వెయిట్ గెయిన్ ఉంటుంది. వెయిట్ గెయిన్ ఉండి జుట్టు రాలిపోవడము, తర్వాత పీసీఓ ప్రాబ్లం కూడా ఉంటుంది అట్లాంటి వాళ్ళకి. పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటారు. అట్లాంటి వాళ్ళకి జుట్టు రాలిపోవటము, తర్వాత చర్మం అంతా గట్టిగా పడిపోయి మందంగా అయిపోయి అంత డ్రై అయిపోవడము, వెయిట్ చాలా పుటాన్ అవుతారు వాళ్ళు హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు. కన్సీవ్ కావటం కష్టము, కన్సీవ్ అయినా కూడా కొంతమందికి అబార్షన్స్ అవుతాయి. థైరాయిడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ లేడీస్ లైఫ్లో. థైరాయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చలికి కూడా అసలు తట్టుకోలేరు, కొంచెం చల్లగా ఉన్నా వాళ్ళకి భరించలేరు అనమాట. వేరాజ్ హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళేమో వాళ్ళకి వేడి చాలా వేడిగా ఉంటుంది, స్వెట్టింగ్ ఎక్కువ ఉంటుంది, టెంబర్స్ ఉంటాయి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇట్లాంటి ఏం సిమ్టమ్స్ ఉన్నా కూడా డాక్టర్స్ చూపెట్టుకోవాలి. ఎందుకంటే ఈజీగా క్యూర్ చేయొచ్చు ఈ డిసీజ్ని. అంత ప్రాబ్లం ఏం లేదు క్యూర్ చేయడానికి. ఒకటేమో డయాగ్నోజ్ చేయాలి, ఫస్ట్ డయాగ్నోజ్ చేసిన తర్వాత ట్రీట్ చేయాలి. డయాగ్నోజ్ చేయాలంటే ఏం చేయాలి, పేషెంట్స్ డాక్టర్స్ దగ్గర రావాలి కదా. కాబట్టి ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే మటుకు అశ్రద్ధ చేయకుండా రావాలి. మేడం, చాలా మంది అనుకుంటారు థైరాయిడ్ వచ్చేసింది, లైఫ్ లాంగ్ నేను మెడిసిన్స్ వాడాలి, నాకు ఇది తగ్గిద్దో లేదో మెడిసిన్ వాడినని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఇది తగ్గుతుందా మేడం మెడిసిన్? డెఫినెట్లీ 100%. కాకపోతే మెడిసిన్స్ వాడుతూనే ఉండాలి లైఫ్ లాంగ్. అది వాడినందువల్ల నష్టమేం లేదు, అది వాడినందువల్ల చాలా లాభాలు ఉన్నాయి. థైరాయిడ్ అంటే థైరాయిడ్ ఒక్కటే కాదు, థైరాయిడ్ ఎఫెక్ట్ అన్నిటి మీద ఉంటుంది. బ్రెయిన్ మీద ఉంటుంది, హార్ట్ మీద ఉంటుంది, లివర్ మీద ఉంటుంది, వెజల్స్ మీద ఉంటుంది, అన్నిటి మీద ఉంటుంది. ఉత్త థైరాయిడ్ ఒక్కటే మనకు కనిపిస్తుంది అంతే. కాబట్టి అది తీసుకోవటం వల్ల వీటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉంటాయి. చర్మం మీద కూడా ఉంటుంది దాని ఎఫెక్ట్, జుట్టు మీద. మెయిన్ అమ్మాయిల జుట్టు కదా ఇంపార్టెంట్, ఆ జుట్టు రాలిపోతే. కాబట్టి ట్యాబ్లెట్స్ తీసుకోవాలి, ట్యాబ్లెట్స్ తీసుకోవడం తప్పేం లేదు. ఈవెన్ బోన్స్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి కూడా బోన్ లాస్ కూడా ఉంటుంది. కాబట్టి దానికి ఎవ్రీ 2 months 3 months తీసుకుంటూ టెస్ట్లు చేయించుకుంటూ ఉండాలి. టెస్ట్ చేయించుకుంటూ ఉండి దాని ప్రకారం డోసేజ్ అడ్జస్ట్ చేయాలి, ఎక్కువ తక్కువ చేసేది ఉంటుంది. అంతేగాని ఒకసారి రాసిస్తే అదే తీసుకుంటూ కూర్చొని మనం తీసుకుంటున్నాం కదా చాలనేసి, లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే హోమియోపతి డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు, అక్కడ తీసేసుకొని నార్మల్ అయిపోయిందని మానేసి మళ్ళీ మా దగ్గరకు వస్తారు. వచ్చి చేయించుకునేసరికి మళ్ళీ లెవెల్స్ నార్మల్ వచ్చేస్తాయి. నార్మల్ అంటే అంతకుముందు ఉన్న ఎక్కువ లెవెల్స్ వస్తాయి. అట్లా కాకుండా హోమియోపతి తీసుకోవచ్చు, తప్పులేదు. కాకపోతే రెగ్యులర్గా టెస్ట్ చేయించుకోవాలి, థైరాయిడ్ హార్మోన్స్ టెస్ట్ చేయించుకుంటూ అవి నార్మల్ ఉంటే అవి తీసుకోవచ్చు. కాకపోతే బెస్ట్ ఈస్ అలోపతి ఫర్ థైరాయిడ్ డిసీజెస్. అది మేడం, వీళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు? వీళ్ళు ఇది తీసుకోకూడదు, ఎక్కువ క్యాబేజ్, టొమాటో, కాలీఫ్లవర్ ఇట్లాంటి ఫుడ్ తీసుకోకూడదు. మిగతావన్నీ నార్మల్గా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కొంతమంది అంటారు ఇది నాన్ వెజ్ కూడా మనం తీసుకోకూడదు, అదేం లేదు, తీసుకోవచ్చు, నాన్ వెజ్ తీసుకోవచ్చు, ప్రాబ్లం. మేడం, ఇది మనకి హార్మోన్స్ మీద ఇన్బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది అని అన్నారు. మరి దీనికి టాబ్లెట్స్ అవన్నీ యూజ్ చేయడం వల్ల మళ్ళీ మొత్తం కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుందా మేడం? కంట్రోల్ అంటే ఇంకా అది లైఫ్ లాంగ్ తీసుకోవాల్సిందే. టాబ్లెట్స్ అయితే లైఫ్ లాంగ్ తీసుకోవాల్సింది. కాకపోతే పవర్ కొంచెం అటు ఇటు. ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్లీ 12.5 చేశారు,
మళ్ళీ ఎక్కువ థైరాయిడ్ ఇంకా ఎక్కువ అవుతూనే ఉంది, అప్పుడు 25 చేస్తారు, 25 నుంచి 50 చేస్తారు, అట్లా ఇంక్రీజ్ చేస్తారు. ఒకవేళ తగ్గింది అనుకోండి, టీఎస్హెచ్ లెవెల్స్ తగ్గినాయి అనుకోండి, అప్పుడు రెడ్యూస్ చేస్తారు. కాకపోతే బేసిక్ 12.5 అయితే తీసుకోలేదు ఉంటుంది. మేడం, ఇప్పుడు చిన్నపిల్లలు కూడా థైరాయిడ్ వస్తుంది, వాళ్ళకి కూడా మనం టెస్ట్ చేసినప్పుడు బేసిక్ అనేది టాబ్లెట్స్ ఈ విధంగానే ఉంటాయి మేడం, పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి ఒకేలా ఉంటుంది? చిన్న వాళ్ళకి పీడియాట్రిషియన్స్ అడ్జస్ట్ చేసి ఇస్తారు, వాళ్ళకి అది వేరే ఇంకా పీడియాట్రిక్ డివిజన్ పోతుంది కదా, అది వాళ్ళకి చిన్నపిల్లల్లో వచ్చేది క్రెటినిజం అంటారు దాన్ని, అంటే మరగుజ్జులాగా ఉంటారు వాళ్ళు, పొడుగు పెరగరు, అట్లాంటి వాళ్ళకి ఇంకా అది వాళ్ళు ఇస్తారు. డోసేజెస్ అంతా డిపెండింగ్ ఆన్ వెయిట్ ఎంత ఉంది, బేబీ వెయిట్ ఎంత ఉంది, దాని ప్రకారం ఇస్తారు. మేడం, ఇది థైరాయిడ్ ఉన్నప్పుడు కొన్ని మంత్స్ మనకి బ్లీడింగ్ అనేది అంటే డేట్స్ అనేవి రావు, అట్లా ఉన్నప్పుడు కూడా మనకి టాబ్లెట్స్ అనేవి యూజ్ చేయొచ్చా మేడం? ప్రెగ్నెన్సీకి ఇంకా ఇంక్రీజ్ చేయాల్సి వచ్చింది, ప్రెగ్నెన్సీలో ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ థైరాయిడ్ టీఎస్హెచ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అది ఎఫెక్ట్ బేబీ బ్రెయిన్ మీద ఉంటుంది, ఎదుగుదల ఉండదు బేబీ బ్రెయిన్, పుట్టిన తర్వాత వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి మళ్ళీ. అందుకని డెఫినెట్గా వేసుకోవచ్చు, తప్పేం లేదు. కాకపోతే ప్రెగ్నెన్సీ టైంలో ఇంకా ఫ్రీక్వెంట్గా చేస్తారు టెస్ట్లు, చేసి ఒకవేళ అవసరమైతే ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది డోసేజెస్. పుట్టిన తర్వాత బేబీకి కూడా టెస్ట్ చేస్తారు, పుట్టిన వెంటనే చేస్తారా? చేస్తారు. థైరాయిడ్ ఉందని తెలిస్తే వాళ్ళకి థైరాయిడ్ ఉండదు, వాళ్ళకి ఏంటంటే మదర్ వేసుకుంటుంది కదా థైరాయిడ్, కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కొంచెం, కాబట్టి దాని ప్రకారం వాళ్ళకి ఇస్తారు, మెల్లిగా తగ్గుతాయి వాళ్ళకి లెవెల్స్. మేడం, ఇక్కడికి అంటే ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మీ దగ్గరికి వచ్చి చూపించుకోవాలనుకుంటే హాస్పిటల్ అడ్రస్ ఎక్కడ? మాది సిరీస్ హాస్పిటల్ అండి, స్ట్రీట్ నెంబర్ 8, కెప్టెన్ వీరారెడ్డి రోడ్ అంటారు, మ్యాప్ లో కూడా ఉంది మాది, GPS పెట్టుకుని. థ్యాంక్ యూ.